సినిమా చూశాక నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇలా ఉంది నా పరిస్థితి. ఎందుకు చూశానురా బాబు! కర్మ అనిపించింది నాకైతే. మధ్యాహ్నం కరెంట్ పోతే ఏసీ కోసం ఎక్కాను మెట్రో. ఒక డొక్కు థియేటర్ లో చూశాను రెట్రో. వద్దురా బాబు మాకి కర్మ అని ఒక వ్యూవర్ కామెంట్ చేశాడు భయ్య. సో నేనైతే రెట్రో సినిమా అయితే చూశాను. మన సూర్య గారు హీరో, పూజా హెగ్డే హీరోయిన్, కార్తిక్ సుబ్బరాజు డైరెక్టర్. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మీకు రివ్యూలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెట్రో సినిమా చూశాక నా రియాక్షన్ ఇది భయ్యా. అసలు నాకు అసలు ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. అండ్ ట్రైలర్ చూశాక నాకు నచ్చలేదు, నాకు అర్థం కాలేదని చెప్పాను. సో నాకు అర్థం కాలేదు, నాకు ట్రైలర్ నచ్చలేదు అంటేనే చాలా మంది నన్ను వేసుకున్నారు. సో నెగిటివ్ కామెంట్స్ అయితే చేసిరు. సో వాళ్ళకి ఒకటే చెప్తాను, అది ఒపీనియన్ మాత్రమే. సో ఒక పర్సన్కి నచ్చొచ్చు, ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చనిది నీకు నచ్చొచ్చు. సో అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు, చూసే విధానం వేరు వేరు ఉంటుంది. సో నాకు రెట్రో సినిమా చూశాక ఒకటే అనిపించింది భయ్య, ఇంకా నెక్స్ట్ ఫిలింతో మీరు జాగ్రత్తగా స్క్రిప్ట్ విని, సినిమా కాస్త లేట్ అయినా పర్లేదు మంచి స్క్రిప్ట్తో రండి, మంచి కంబ్యాక్ ఇవ్వండి. నేను చిన్నప్పటి నుంచి సూర్య అన్న సినిమా చూస్తూ పెరిగాను. కోలీవుడ్ స్టార్ హీరోస్ లో నాకు ఫేవరెట్ హీరో మన సూర్య అన్న. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా సూర్య అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన కంబ్యాక్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నా. ఈ రెట్రో మూవీ చూశాక రొట్టా 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 అస్సలు బాగాలేదు భయ్య. నాకైతే అసలు ఏం నచ్చలేదు. సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ అయితే ఏం లేదు. ఒకటి మాత్రమే పాజిటివ్ ఉంది, సింగిల్ టేక్ లో ఉంటుంది, అదొకటి బాగుంది. చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. సో అదొకటే ప్లస్ అనిపించింది. ఇక నాకు ఏం నచ్చలేదు సినిమాలో. ఇక చెప్పినా కూడా వేస్టే. ఇక సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. సినిమా రేటింగ్ అయితే ఇస్తాను 2 స్టార్స్ భయ్య. ఈ సినిమాకి 1 స్టార్ ఇవ్వాలి కానీ 2 స్టార్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే నాకు సూర్య అంటే ఇష్టం కాబట్టి 2 స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇంకా సినిమా చూసి మీకు నచ్చితే ఓకే, నాకు నచ్చలేదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. డబ్బులు ఊరికే రావని మన గుండమామ ఎప్పుడో చెప్పాడు, కానీ రివ్యూ చేయాలి కదా, దాని గురించి సినిమా చూడాలి కదా. ఆయన సూర్యాన అంటే ఇష్టం కదా, అందుకని సినిమా చూసా. సో డిసప్పాయింట్ అయితే అయ్యా. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ తో అయినా మన సూర్యాన మంచి స్క్రిప్ట్ తో మంచి సినిమాలతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రెట్రో సినిమా హిట్ అవ్వాలి. నాకు నచ్చలేదు ఓకే, మీ అందరికి నచ్చాలని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, 100 కోట్లు కలెక్ట్ చేయాలని, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఎంతైనా సరే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఒక 200-300 కోట్లు కలెక్ట్ చేసి సూర్యన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంతమంది సూర్యన ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు సినిమా ఎలా అనిపించింది, సినిమా నచ్చిందా లేదా, జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి సినిమా చూసిన వాళ్ళు. సో ఇది మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.